హలో గాయస్, నేను మీ యాదవ్ గేమర్ని 45. ఇప్పుడు నేను మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాను. ఇప్పుడు నేమ్ శివ టెంపుల్ అని పెడుతున్న వరల్డ్ నేమ్. ఇప్పటికైతే వాళ్ళ నాకు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎమోజీ పెట్టుతున్నాను, ఇంకా ఎమోజీ పెడితే వస్తలేదు, కట్ చేసిన. క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు క్రియేట్ చేసి మీకు వరల్డ్ కలుస్తాను. ఇప్పుడు గాయస్ చూడండి, వరల్డ్ వస్తున్నాను, వచ్చిన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రీ కట్ చేసుకొని మీకు చెప్తాను. ఫస్ట్ ట్రీ కట్ చేస్తున్నాను, కట్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఆగండి, మీరు ట్రీ కట్ అవుతుంది మొత్తం చేసి మీకు చెప్తాను. సరేనా గైస్? లాస్ట్ ఒక 2 కట్ చేసి మొత్తం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలా. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ అయింది. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టినాక ఇంకా స్టిక్స్ చేసుకొని ఒక యాక్స్ చేసుకొని ఇప్పుడు ట్రీ ఇంకా కట్ చేస్తున్నాం. ఇంకా ఇది కావాలి చేసేసినాం. ఇంకా చేసుకొని ఇప్పుడు మేము క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇప్పుడు కిందికి పోతున్నాం. కిందికి పోయి స్టోన్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు కిందికి పోతున్నాం. మేము పోతున్నాం, కిందికి పోయి చూస్తాం. నేను కిందికి పోయి స్టోన్ కలెక్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ స్టోన్ అయినాక కోల్ కలెక్ట్ చేస్తాం. స్టోన్ అయితే కలెక్ట్ చేస్తున్నాం, పికాక్స్ ఇచ్చినాం. ఇప్పుడు స్టోన్ కలెక్ట్ చేసి మీకు చూపెడతాం. స్టోన్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. స్టోన్ మొత్తం కలెక్ట్ చేసుకొని మీకు చూపెడతాం. సరేనా గైస్? చూపెడుతున్నాం. మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కోల్ కలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక స్టోన్ పికాక్స్ చేసుకొని ఇప్పుడు స్టోన్ యాక్స్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు పికాక్స్ తోటి కోల్ మైన్ చేద్దాం. కోల్ తోటి ఏమేమైతే అంటే టార్చ్ కూడా కావచ్చు, టార్చ్ ఉంటుంది. కోల్ మొత్తం కలెక్ట్ చేసుకొని మీకు చూపెడతాం. సరేనా గైస్? మీరు అప్పటిదాకా చూడండి. మొత్తం కోల్ కలెక్ట్ చేసుకుంటాను. కోల్ కలెక్ట్ చేసి మీకు చెప్తాను. దాంతో టార్చ్ చేయవచ్చు, ఇంకా ఫుల్ ఉంటాయి దాంతో చేసేది. ఇప్పుడు మొత్తం కోల్ కలెక్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం చేసుకొని చూపెడతాం. అంతా అయిపోయింది, కోల్ కలెక్ట్ చేసేసినాం. ఇప్పుడు కట్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు మనం అటు కేవ్ చూడడానికి పోతాం. కేవ్ ఫస్ట్ బయట ఓపెన్ ప్లేస్ పోవాలి. ఫస్ట్ కట్టెలు కట్ చేసుకొని పోతాం నేను. సరేనా గైస్? మొత్తం కట్ చేసుకున్నాం. లాస్ట్ కట్ చేసుకొని ఇప్పుడు పోతున్నాం. మొత్తం ఓపెన్ ప్లేస్కి పోయి ఓపెన్ ప్లేస్కి పోదాం. పోయి వాటర్కి వెళ్ళి అటు క్రాస్ చేసి పోదాం. ఇప్పుడు షుగర్ కేన్ తీసుకుందాం గైస్. ఒక పిగ్ని అయితే చంపినాం. ఈ షుగర్ కేన్ తీసుకుందాం. ఈ మొత్తం షుగర్ కేన్ తీసుకొని క్రాస్ చేద్దాం. ఈ వాటర్ ఫస్ట్ కింద షుగర్ కేన్ వాటర్ తీసుకొని అటు క్రాస్ చేసి మనం కేవ్ చూద్దాం. లేకపోతే కిందికి ఇచ్చేద్దాం. చాలు. ఇప్పుడైతే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే క్రాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ ప్లేస్కి పోవాలా. కొంచెం ఆగి పోయిద్దాం. ఇప్పుడైతే ఓపెన్ ప్లేస్కి చూడడానికి పోయిద్దాం. జల్దీ పోయి చూద్దాం. కౌని అయితే చంపుదాం. ఇప్పటికి ఫుడ్ అయితే ఉంటుంది. ఇంకొక కౌ చచ్చింది. ఈ కౌ కూడా. ఇప్పుడైతే ఇటు పోవాలి, రైట్ సైడ్కి వెళ్ళి పోయి చూద్దాం కేవ్ ఎక్కడ ఉంటే.
కేవ్ దగ్గర పోయి ఆర్మర్ చేసుకోవాలా, అది ఐరన్ కావాలా, గోల్డ్ దొరుకుతుందో చూడాలా. ఇప్పటికైతే పోదాం, పోయి మీకు ఓపెన్ ప్లేస్లో కలుద్దాం. సరేనా గాయస్, కొంచెం బాగుంది, కొంచెం బాగా పిల్లపిల్ల. ఇప్పుడైతే మనం ఓపెన్ ప్లేస్లో పోయి కలుద్దాం. సరేనా గాయస్, మనం ఓపెన్ ప్లేస్, సరే ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసినాం. ఓపెన్ ప్లేస్కి వచ్చి వాటర్ దాటి అడిపోదాం. ఓపెన్ ప్లేస్ ఉన్నాయి మొత్తం. ఓపెన్ ప్లేస్ వాటర్ క్రాస్ చేసి పోదాం మనం ఇప్పుడు కేవ్కి. కేవ్ లేకపోతే కింద డిప్ డౌనింగ్ చేద్దాం. సరేనా గైస్, ఇప్పుడైతే పోతున్నాం. ఇప్పుడు ఈ వాటర్ దాటి పోదాం. విలేజ్ అయితే చూద్దాం. విలేజ్ దొరుకుతలే, కానీ విలేజ్ లెక్కనే ఉన్నది, కానీ అది విలేజ్ కాదు. పంకిన్ ఉన్నది. పంకిన్ ఉంటే అక్కడ పంకిన్ ఉన్నది. పంకిన్ కనిపిస్తే విలేజ్ ఉంటుంది దగ్గరనే. ఒకసారి అక్కడ సైడ్ ఉంటుంది విలేజ్, పోయి చూద్దాం. చలో అటే పోదాం. వాటర్ క్రాస్ చేద్దాం. క్రాస్ అయితే అటు పోయిద్దాం ఫస్ట్. సరేనా గైస్, అక్కడ పంకిన్ ఎక్కడున్నా అక్కడెక్కడన్నా విలేజ్ అయితే ఉంటుంది. సరేనా గైస్, ఇప్పుడైతే పోదాం. వాటర్ క్రాస్ చేసి జల్దీ పోదాం. వాటర్ క్రాస్ అయింది. ఈ షుగర్ కేన్ తీసుకొని పోదాం. కొంచెం షుగర్ కేన్ బుక్ కూడా చేస్తారు దీంతో. షుగర్ కేన్ తోటి పౌడర్ అయితే ఇప్పుడు అటు కొండ దగ్గర పోయి చూద్దాం. వెనుక ఉండొచ్చు ఇప్పుడు. అయితే విలేజ్ కూడా దొరుకుతుంది కొండ వెనుక, పోయి చూద్దాం ఎక్కడ ఉన్నదో లేదో. చూస్తే అక్క కొండ మీదకి పోబడుతుంది. మొత్తం చూద్దాం, కనిపిస్తుంది ఇక్కడ పంకిన్ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఈ కొండ దగ్గర పోదాం. ఇక్కడి కొండ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కొండ, దీని మీద పోయి చూద్దాం ఇక్కడన్నా ఉన్నదా అని. ఇప్పుడు దీని మీద ఎక్కుదాం. సరేనా, దీని మీద ఎక్కుతున్నాం. ఎక్కినాక చూద్దాం ఎక్కడ ఉన్నది అని. చూస్తే ఎక్కడ లేదు, అక్కడేమో ఉన్నది విలేజ్ లెక్క. ఒకసారి కిందికి పోయి చూస్తాం. అరే ఒక హార్ట్ పోయింది. అయితే ఏం కాదు, పోయి చూద్దాం. విలేజ్ లెక్కనే ఉన్నాయి, కానీ ఆ విలేజ్ అయితే కాదు. అది ఏమో కొత్త స్ట్రక్చర్ మైన్క్రాఫ్ట్లో వచ్చింది. కొత్తగా ఏమో ఉన్నది, ఇది ఏమో తెలుస్తలే. హలో గైస్, మాకైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఇది ఏమో వచ్చింది కొత్త. ఇది ఏమి, దీని లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఒకసారి. రాత్రి అయితే అవుతుంది, మాప్స్ వస్తాయి. లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి, ఏమైతే చూద్దాం. చూస్తే ఏం అయితలే. అక్కడ స్టమక్ ఏమో వచ్చింది, ఇక్కడ పోయింది. రాత్రి అయితే అవుతుంది. కిందికి బిగ్ డౌన్ చేద్దాము. ఎక్కడ కనిపిస్తుంది, ఇంకా పంకిన్ ఉన్నది. అయితే ఎక్కడ విలేజ్ ఉంటుంది చూద్దాం, కానీ ఫస్ట్ బిగ్ డౌన్ చేస్తాం. క్రీపర్ అవి అన్నీ వస్తాయి మాప్స్. చూస్తే ఎక్కడ లేదు. ఇప్పుడు ఎట్లా గైస్, ఇప్పుడు చూసి కిందికి అయితే బిగ్ డౌన్ చేసి పడుతుందిగా. ఎక్కడ చూసినా కనిపిస్తలే. ఇప్పుడు కిందికి డిగ్ డౌన్ చేస్తాం. మాప్స్ అయితే వస్తాయి ఇప్పుడు. చలో డిగ్ డౌన్ చేస్తున్నాం కిందికి. మొత్తం డిగ్ డౌన్ చేసి కోల్ అవి స్టోన్ తీసుకుందాం. మళ్ళా టార్చ్ చేద్దాం. టార్చ్ అయితే ఇప్పటికీ టార్చ్ వేసుకొని, టార్చ్ అయితే మళ్ళా ఇది మనకి టార్చ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కోల్తోటి టార్చ్ అవుతుంది. ఇప్పుడు కిందికి డిగ్ డౌన్ చేసి మనకి ఐరన్ అయితే కావాలా, ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. సరేనా గైస్, కిందికి డిగ్ డౌన్ చేసాక చూపెడతాం మీకు. ఇప్పుడు స్ట్రేట్ మైనింగ్ చేస్తే కింద పడవచ్చు, కేవ్ ఉంటుంది. 2 సైడ్స్ చేద్దాం, 1 సైడ్. ఇప్పుడైతే మనం వచ్చాం కిందికి. ఇప్పుడు మనం కోల్ అయితే తీసుకొని మీకు చూపెడతాం. మొత్తం కోల్ అయితే తీసుకొని మళ్ళా మనం ఐరన్ నింపుదాం. సరేనా గైస్, ఇప్పుడైతే మొత్తం ఇది తీసుకోవాలి. కోల్ మొత్తం కలెక్ట్ అయినాక వచ్చేస్తుంది. ఇప్పుడైతే మొత్తం కలెక్ట్ అయినాక చెప్పేస్తాం. గైస్ మొత్తం కలెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కిందికి డిగ్ డౌన్ చేద్దాం. సేమ్ కిందికి డిగ్ డౌన్ చేసుకుంటా పోయి ఐరన్ దొరుకుతుంది మీకు. డిగ్ డౌన్ చేసినాకనే ఇప్పుడు
హలో గైస్, ఇప్పుడు మొత్తం డిగ్ డౌన్ చేస్తున్నాం. డిగ్ డౌన్ చేస్తే ఇప్పుడు స్ట్రేట్ కిందికి మీదికి చేస్తాం, స్టెప్స్ లెక్క చేసినాక చూపెడతాం ఎట్లా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడైతే ఐరన్ దొరికేసింది. చెప్పినాక ఐరన్ మొత్తం కలెక్ట్ చేస్తాం. ఎన్ని ఒకటి ఉన్నది, 2 ఉన్నాయి, 2 3 4 5 6 7 8 9 10 ఐరన్ ఉన్నది. ఇప్పుడు దీన్ని స్మెల్ట్ చేద్దాం. మీది పోయి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి మొత్తం పెట్టి ఇప్పుడైతే ఫర్నేస్ చేద్దాం. ఫస్ట్ ఫర్నేస్ చేద్దాం. ఆగండి, ఫర్నేస్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఫర్నేస్ ఇక్కడ పెట్టి కోలు ఐరన్ వేసేద్దాం. ఇప్పుడైతే మన కిందికి చేద్దాం మైనింగ్. చలో గైస్, మళ్ళీ మొత్తం కిందికి డౌన్ చేస్తున్నాం. సరేనా గైస్, ఐరన్ అయింది కొంచెం మూడు. ఇప్పుడు కిందికి మొత్తం డిగ్ డౌన్ చేస్తున్నాం. డిగ్ డౌన్ చేసినాక చూపెడతాం. సరేనా గైస్, డిగ్ డౌన్ అయితే చేసినాం గైస్ ఫుల్. ఇంకా కిందికి స్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు చేసి మీకు చూపెడతాం. ఐరన్ ఇట్లా కూడా దొరకవచ్చు. అలా కిందికి డిగ్ డౌన్ చేస్తున్నాం. మొత్తం డిగ్ డౌన్ అవుతున్నాం. ఇప్పుడు గైస్, ఇదైతే మాది ఫస్ట్ బ్లాక్. చలో డిగ్ డౌన్ చేసినాం. ఐరన్ అయితే దొరికింది. ఇది వేస్ట్ ఇదైతే కావాలా. చలో ఈ మొత్తం ఎన్ని ఐరన్ ఉన్నాయి చూద్దాం. అవి 10 ఉండే, ఇవి ఎన్ని ఉంటాయి చూద్దాం. సరే గైస్, మొత్తం తవ్వుగా స్టోన్ డట్ ఉన్నది, మొత్తం డట్ స్టోన్ తీసేసి చూపెడతాం గైస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే దొరికినాయి. ఒకటి ఎక్స్ట్రా చిన్నప్పటిది. చలో ఇప్పుడు కిందికి డిగ్ డౌన్ చేద్దాం. చలో గైస్, ఇప్పుడైతే డిగ్ డౌన్ చేస్తున్నాం. ఇప్పుడు మీదికి పోదాం. ఇప్పుడు నా దగ్గర ఇదైతే లేదు, టార్చ్. మీదికి వచ్చినాం. ఇప్పుడు మనం 10 ఐరన్ అయింది. ఇప్పుడు 12 అక్కడ పెట్టేసి ఇప్పుడైతే టార్చ్ చేసుకున్నాం కొన్ని. ఇప్పుడు ఐరన్ తీసుకొని ఒకటి షీల్డ్ వేద్దాం. ఇంకా ఒకటి ఐరన్ తోటి ఇంకా బూస్ట్ చేసుకుందాం. ఒక షీల్డ్ అయితే ఫస్ట్ ఒక షీల్డ్ చేసుకున్నాం. ఒకటి కొన్ని ఐరన్ పికాక్స్ ఒకటి చేసుకున్నాం. ఒక స్వాడ్, ఇంకా పికాక్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఒక హెల్మెట్ చేసుకొని ఐరన్ అయిపోయినాయి. ఇప్పుడు ఐరన్ చూస్తారా. ఐరన్ ఇప్పుడు హెల్మెట్ వేసుకున్నా. ఇప్పుడు ఇది కూడా పెట్టేసిన షీల్డ్ షేప్లా. చలో గైస్, ఇప్పుడు మనం ఐరన్ చూస్తాను. ఐరన్ 4 తీసుకొని ఇప్పుడు బూస్ట్ చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ కిందికి పోయి డిగ్ డౌన్ చేస్తా. ఐరన్ దొరుకుతాయేమో చూస్తా. మళ్ళీ మీదికి వస్తా. లేకపోతే చూద్దాం. కిందికి అయితే పోతున్నా గైస్. కిందికి పోయినాక మీకు ఇప్పుడు కలుపుతా. కిందికి వస్తా ఇప్పుడు. సరేనా గైస్, కిందికి అయితే వచ్చేసిన. ఇప్పుడు స్ట్రేట్ కిందికి డౌన్ చేస్తున్నాం. కిందికి డౌన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడైతే మేము స్ట్రేట్ చేస్తా. మీకు దొరుకుతాయి. ఐరన్ దొరికినప్పుడు మీకు చూపెడతా. ఇక్కడ ఐరన్ అయితే దొరికింది. హలో గైస్, ఇప్పుడైతే ఐరన్ అయితే దొరికింది. ఐరన్ కరెక్ట్ అయితే చేస్తున్నా. ఐరన్ పికాక్స్ చేసుకున్నాం. ఇదైతే ఎన్ని దొరుకుతుందో తెలియదు. 5 అయితే దొరుకుతున్నాయి. చాలా ఇప్పుడైతే మొత్తం స్ట్రేట్ చేసుకుంటా పోదాం. మళ్ళీ ఐరన్ దొరుకుతున్నది. మాప్స్ సౌండ్ అయితే వస్తున్నది కొంచెం. ఇప్పుడు మాప్స్ సౌండ్ వచ్చి కిందికి వచ్చిన. కింద మాప్స్ ఉన్నాయి.
ఇప్పుడైతే జాంబీ అది స్కెలిటన్ అవి అయితే ఇక్కడ ఇది కొత్త బ్లాగ్ వచ్చింది. ఇది కొత్త స్ట్రక్చర్ బ్లాక్ వచ్చింది. ఇది సూపర్ కమిటాలు ఉన్నాయి, సల్ఫర్ ఉన్నది. ఇప్పుడైతే నేను కిందికి అయితే పోయితా కొంచెం గైస్ చూసుకుంటే వాటర్ ఉన్నాయి. లేదు అది హాఫ్ వాటర్ క్రీపర్ కలుగుతుంది, కొన్ని హాఫ్ వాటర్లో ఉన్నాయి గైస్. హాఫ్ వాటర్కి అయితే కింది తినాలి. ఈ తింటున్న రైస్ ఇప్పుడైతే హార్ట్ పెరుగుతున్నది. ఇప్పుడైతే అక్కడ స్టేట్ పోగా లావా దగ్గర మీకు చూద్దాం. ఎక్కడికి వచ్చినాము అక్కడికి వచ్చినాం, కార్స్ పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఫుడ్ తిన్నాం. ఇది తిని మన లావా దగ్గర అయితే పోయినాం. అదే ముందు స్ట్రక్చర్ ఏమున్నాయి కొత్తగా వచ్చింది. ముందటైతే పోతున్నాం నేను లావా దగ్గర. అది గోల్డ్ ఉన్నది గాయస్. ఇక్కడ గోల్డ్ ఐరన్ పిక్ వస్తుంది. ఒకటే గోల్డ్ ఉన్నది గాయస్, ఒక్కటే. ఇప్పుడైతే మనం ఐరన్ బకెట్ చేసి లావా తీసుకున్నాం. ఇక్కడ జాంబీస్ వస్తున్నాం, కొట్టేస్తున్నాం. ఏమైనా కొట్టున్నాం. షిఫ్ట్ అవుతుంటే వస్తలేదు గాయస్. ఎట్లా చంపిన ఇంకొకటి వస్తున్నది జాంబీ. అతని దగ్గర పోయి కొట్టున్నాం, అతన్ని కొట్టేస్తున్నాం గాయస్. ఇంకొకటి వస్తున్నాయి కానీ అది అట్టే పోయి చంపేసిన గాయస్. ఇంకొకటి వస్తున్నారు ఇంకా కానీ ఇటే వచ్చేసిన అది అట్టిపోయింది గాయస్. చూడండి గాయస్ ఇటు వస్తుంది. వచ్చి మనం ఐరన్ బకెట్ చేసి లావా తీసుకున్నాం. అది స్కెలిటన్ వస్తుంది గాయస్. స్కెలిటన్ దగ్గర పోదాం. తాకలేదాన్ని ఇవైతే ఇప్పుడైతే పోయినాం, కొట్టేసేద్దాం. స్కెలిటన్ అయితే చనిపోయింది. బోన్ అయితే దొరికింది. ఇలా కిందికి పోయి బకెట్ చేసుకొని లావా తీసుకుందాం. ఫస్ట్ అయితే కిందికి పోదాం. కిందికి పోయి క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా చూద్దాం. మాప్స్ అయితే వస్తుంది చూసిన. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే లేదు. ఇప్పుడు మనం హుడ్ తోటి చేసి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టేసిన. హలో గాయస్, ఇప్పుడైతే నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ప్లీజ్. ఫస్ట్ లాగా ఇదైతే పెట్టేసిన గాయస్. ఇప్పుడు కోల్ పెట్టేస్తున్నా. కోల్ పెట్టేసి ఐరన్ పెట్టిన. బకెట్ కావాలా, అదే ఇప్పుడు ఐరన్ కావాలా. ఇప్పుడు మాప్స్ వస్తాయి, అవి కొడుతున్నారు. అరే ఇప్పుడు చనిపోయినా ఉన్నా కొట్టరాదు. వెనకకెళ్ళి కూడా వస్తాయి. వచ్చింది కొట్టరాదు గాయస్. తింటున్న కొట్టేస్తలే, హెల్త్ కమ్ ఉన్నాయి కొట్టేస్తారు, చనిపోతున్నారు. ఓకే బాయ్.